మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో కంప్లీట్గా తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందించాం ఇప్పటి వరకు. రైట్, ఇప్పటి నుంచి సిలబస్ అలాగే ప్రిపరేషన్ ప్లాన్స్, బెస్ట్ ప్రిపరేషన్, బెస్ట్ బుక్స్, ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసే తరుణంలో కొన్ని వందల మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. ఒకే ఒక కారణం, దట్ ఈస్ ద టెక్నికల్ ఎర్రర్. అప్లోడ్ చేసేటప్పుడు మనకి లాస్ట్ డేట్ ఏమో 31st ఇవ్వడం జరిగింది, ఈరోజు 20 అయిపోయింది. దెర్ ఈజ్ ఏ 10 days. ఈ 10 daysలో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ కానీ యాక్సెప్ట్ చేయకుండా ఎర్రర్లో ఉంటే మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. ఈ టెక్నికల్ ఎర్రర్ ఎందువల్ల వస్తుంది, ఎవరి వల్ల ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ సెట్ దిస్ వీడియో వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి అయితే తెలంగాణ హైకోర్టు రిలీజ్ చేసినటువంటి 17 రకాల పోస్టులో 15 రకాల పోస్టులకి ఎగ్జామ్ ఉంటుంది, 2 రకాలమైనటువంటి పోస్టులకి ఎగ్జామ్స్ ఉండదు. సో ఈ 15 రకాలమైనటువంటి ఎగ్జామ్స్ అన్ని రకాలమైన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. విత్ 75,000 బిట్స్ అయితే మేము అందిస్తున్నాం. కంటెంట్ తగ్గట్టు బిట్స్ కూడా మేము అందిస్తున్నాం. సో అవన్నీ కూడా 1000 రూపీస్కి అందించడం జరుగుతుంది, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అయ్యేలా. ఓకేనా? సో మరి ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏం తెలియపరుస్తున్నామంటే టెక్నికల్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి. దాదాపు చాలామంది ఆఫీస్ అప్పటిని ఈ 13 రకాలమైనటువంటి పోస్ట్, ఈ 17 రకాలమైనటువంటి పోస్టులో మనకి ఇక్కడ టోటల్గా డిస్ట్రిక్ట్ కోర్టు అలాగే హైకోర్టు, ఈ రెండింటికి సంబంధించిన టోటల్గా 17 పోస్టుల్లో అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అది వర్ణాతీతం. మరి ఈ టెక్నికల్ ఇష్యూ ఏదైతే వస్తుందో ఈ టెక్నికల్ ఇష్యూ దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? సో ఈ టెక్నికల్ ఇష్యూస్ని ఎవరు సాల్వ్ చేస్తారు అంటే దానికి మన సంపూర్ణమైనటువంటి అవగాహన మీకు కల్పించడానికి ముందు రావడం జరిగింది. సో రైట్, చూడండి, ఎక్కడ అప్లై చేసేటప్పుడు కొంతమంది ఎలా వస్తుంది, ఈ క్వాలిఫికేషన్ అప్లై చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం, ఇది కూడా ఒక విధంగా ఒక ఎర్రర్ కనిపిస్తుంది. రెండోది క్వాలిఫికేషన్లో, రెండోది ఏంటంటే మొత్తం అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేసేటప్పుడు కూడా ఎలా వస్తుంది. పేమెంట్ చేసేటప్పుడు ఒకటి, క్వాలిఫికేషన్ చేసేటప్పుడు లాస్ట్కి ఇంకొక దగ్గర ఎక్కడ కనిపిస్తుందంటే అన్ని రకాలమైనటువంటి నార్మ్స్ కండిషన్ ఏవైతే ఉంటాయో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవన్నీ ఫిల్ చేసిన అప్లికేషన్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ కొట్టేటప్పుడు కూడా సబ్మిట్ బటన్ చూపించకపోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఐ అగ్రీ బటన్ ఉంటుంది కదండి, ఐ అగ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, అది దానిపైన అది చూపించకపోవడం. సో ఇలా అనేక రకాలమైనటువంటి తర్వాత ఈ పేమెంట్ ఆప్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సబ్మిట్, ఇవన్నీ కూడా స్టూడెంట్కి చాలా ప్రమాదంగా అవుతుంది. ఎందుకంటే అన్ని కరెక్ట్గా చూడండి, an error seems to have occurred, please try again later. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కాంటాక్ట్ us ఫర్ అసిస్టెన్స్ అంటున్నారు, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ రిప్రజెంటేటివ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పాడు. ఎక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే ప్లీజ్ కాంటాక్ట్ యువర్ రిప్రజెంటేటివ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. సో ఒక ప్రాబ్లం వచ్చింది, మనం అందరం ఏం చేస్తున్నామంటే ఒక ప్రాబ్లం వచ్చింది, నాలాంటి ఫోన్ చేస్తున్నారు లేకపోతే యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు, సార్ ఎలా ప్రాబ్లం వస్తుంది. సో మనం ఇటువంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం స్క్రీన్ షాట్ని తీసుకొని మనకి తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టుకి మెయిల్ చేయండి. సో ఏం చేయాలంటే మెయిల్ పెట్టాలి, వాళ్ళకి మెయిల్ పెట్టి మన తనకు ప్రాబ్లం అనేది, నేను అన్ని రకాలమైనటువంటి బ్లాంక్స్ని ఫిల్ చేస్తాను, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎవ్రీథింగ్ ఇస్ అక్కడ ఉన్నటువంటి ఏ క్వశ్చన్స్ అయితే ఏవైతే అడిగారో దాన్ని అన్ని ఫిల్ చేస్తాను. సో ఫిల్ చేసిన లాస్ట్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళేటప్పుడు పేమెంట్లో ఫెయిల్ రావడం, లేదా నేను అన్ని ఫిల్ చేసి పేమెంట్ ఆప్షన్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ ఐ అగ్రీ బటన్ దగ్గర చూపించడం అగ్రీ రాకపోవడం, లేదా ఎలా టెక్నికల్ ఎర్రర్ అని రావడం, లేదా ఎలా క్వాలిఫికేషన్లో ఎలా ప్రాబ్లం వస్తుంది అని మనం డీటెయిల్గా ఒక మెయిల్ చేసి మెయిల్ అనేది పెట్టాలి. మరి ఎవరికి మెయిల్ పెట్టాలి అంటే ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఎవరికి మనం ఈ విషయం మెయిల్ పెట్టాలి అంటే చూడండి, హెల్ప్ డెస్క్. ఈ హెల్ప్ డెస్క్ ఏంటనేది మన తెలంగాణ హైకోర్టు వారు, తెలంగాణలో వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు మరియు హైకోర్టులో వచ్చినటువంటి హెల్ప్ డెస్క్ ఫంక్షన్ ఏంటంటే వర్కింగ్ టైం అనేది, వర్కింగ్ డేస్ ఏ టైంలో ఉంటుందంటే మ్యాక్స్ ఈ టెలిఫోన్ నంబర్, ఈ నంబర్కి ఒకసారి కాల్ చేసి సమస్య అనేది
వివరించి చెప్పాలి. అయితే సార్ నేను కాల్ చేశాను, ఒకసారి కాల్ చేశాను, రెండోసారి కాల్ చేశాను, మూడోసారి. కొంతమంది విద్యార్థులు ఏమంటున్నారంటే దాదాపు నేను 50 సార్లు కాల్ చేశాను, నో వన్ ఈజ్ టేకింగ్ రెస్పాండ్ అండ్ నో వన్ ఈజ్ రిప్లై మై క్వశ్చన్, నో వన్ ఈజ్ టేకింగ్ ఫోన్ అనేసి అంటున్నారు. సో మరి ఎందుకు అలా జరుగుతుంది ఏంటి అనేది నేనైతే చెప్పలేను, కానీ కొంతమంది ఏంటంటే మేము ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాము, సమాధానం చెప్తున్నాము, సమాధానం దొరికింది సార్ అని కొంతమంది అంటున్నారు. కాబట్టి మన చేతిలో ఉన్నది ఒకటి. సో ప్లీజ్ ట్రై అగైన్ కాల్ చేసి సార్ ప్రాబ్లం ఎలా ఉంది, ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తు. ఈ 10 రోజుల తర్వాత డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయకుండా 31st లాస్ట్ డేట్ అని మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆ డేట్ గల మన అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయింది అనుకోండి, సో మనకి ఈ బంగారమైన భవిష్యత్తు అనేది మనకు దూరం అయిపోతుంది. కాబట్టి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైనా ప్రాబ్లం కనిపించిందంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రైజ్ ది క్వశ్చన్ అండ్ ఇన్ఫార్మ్ టు దెమ్. సో ఇన్ఫార్మ్ చేస్తాం మనం వాళ్ళతో పాటు. వీఆర్ నాట్ గోయింగ్ టు వాట్ ఈస్ కాల్డ్ ఫైటింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్. సో జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ దెమ్, సార్ ఎలా ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, ఏ విధానంలో ఏ దారిలో వెళ్తే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మనం వీఆర్ గోయింగ్ టు ఆస్కింగ్ ఏ పొలైట్ మేనర్. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్ కానీ క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్గా రిపీటెడ్గా మెయిల్ కానీ వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ నుంచి కూడా సంథింగ్ అక్కడ టెక్నికల్ ఏదైనా ఇష్యూ వస్తుంది. ఒకరిద్దరి దగ్గర ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో వాళ్ళు అక్కడ అప్లై చేసే దగ్గరైనా ప్రాబ్లం ఉంటుంది, లేదా వీళ్ళు అప్లై చేసే విధానంలో ఏమైనా ప్రాబ్లం ఉందనేసి వాళ్ళు అనుకుంటారు. కానీ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అనేది కానీ ఎప్పుడైతే ఇది కంప్లైంట్ కాదు, మంతల్గా ఏంటంటారు దాన్ని, ఇబ్బంది అనేది ప్రాబ్లం అనేది మనం చెప్తున్నాం. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ సేమ్ టాపిక్ అని రైట్ చేస్తే ఖచ్చితంగా అటు నుంచి ప్రతిస్పందన రావడం, దాన్ని రెక్టిఫైడ్ చేయడం, వీలైతే ఈ అప్లై డేట్ కూడా కాస్త మనకి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అమౌంట్ కట్ అయిపోతుంది, రావట్లేదు అంటున్నారు, పేమెంట్ ఆప్షన్కి వెళ్తే అవ్వట్లేదు అంటున్నారు, అగ్రి బటన్ కనిపించలేదు అంటున్నారు, డిఫరెంట్ ప్రాబ్లం. నా దగ్గర కనీసం నాకు ఒక 10 to 12 ప్రాబ్లమ్స్ అయితే స్టూడెంట్ చెప్పారు. నేను కొన్ని మాత్రం మీ దగ్గర ప్రెజెంటేషన్ చేస్తున్నాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టూడెంట్ చెప్తున్నారు. సో కామెంట్ చేస్తే సార్ రిప్లై ఇవ్వట్లేదు అండి. ఇప్పుడు అది నా ప్రాబ్లం అయింది అనుకోండి, ఐ కెన్ డూ. సో నా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు. కానీ ఇక్కడ ఏసే హ్యూమనిటీ, నాకు కొంత ఏం చేయాలని కొంత అవగాహన ఉంది. కాబట్టి సో మనమందరూ ఇక్కడ అందరూ ప్రయత్నిద్దాం. హైకోర్టు వారికి కొంచెం ఇది మనస్ఫూర్తిగా మన విద్యార్థుల తరపు నుంచి, నా తరపు నుంచి కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ టెక్నికల్ ఎర్రర్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ ఎర్రర్ను రెక్టిఫైడ్ చేసుకుంటే మరి కొంతమంది అభ్యర్థులకి అవకాశం దొరుకుతుంది. సో ఇప్పటి వరకు ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తారో వారందరికీ అప్లై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇది బంగారు భవిష్యత్తు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు, పోరాడతారు. ఉద్యోగం అనేది, ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్క విద్యార్థి యొక్క జీవిత ఆశయం కాబట్టి అందరికీ అవకాశం కల్పించినట్టు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ టేక్ ఎ నెసెసరీ యాక్షన్ అండ్ రెక్టిఫై దిస్ ప్రాబ్లం. అండ్ ప్లీజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, ఒకవేళ అది అయితే వీలైతే వెబ్సైట్లో కూడా కొంచెం ప్రాబ్లం రెక్టిఫై అనేది కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే మరి కొంతమంది విద్యార్థులకి అవకాశం ఉంటుంది. రైట్, మరి వర్కింగ్ అవర్స్ అని మనం దేనికి మెయిల్ పెట్టాలంటే చూడండి, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, helpdesk/tshc@telanganaggovernment.in. దీనికి మెయిల్ చేయాలండి. మనం ఈ స్క్రీన్ షాట్ని తీసుకొని మెయిల్ చేసి మీకు వచ్చే ప్రాబ్లమ్, సార్ తెలుగులో రాయండి, నో ప్రాబ్లం అండి, తెలుగు ఇంగ్లీష్లోనే రాయాలని లేదు. సో కంప్లైంట్ అని మనం తెలుగులో రాయాలి. సార్ నేను సెల్ఫ్, మీరు ఏ జిల్లా, మీ ఏ మండలం, సో ఐఎమ్ ది ఆస్పిరెంట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటూ నేను ఎలా అప్లై చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని ఫిల్ చేసిన చివరికి పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎర్రర్ కనిపించడం, లేదా క్వాలిఫికేషన్ దగ్గర ఎలా చేసేటప్పుడు నాకు ఎలా ప్రాబ్లం కనిపించడం, లేదా లాస్ట్గా అగ్రి బటన్ కనిపించకపోవడం, ఇలా చాలా అసలు నేను దాదాపు 15-20 సార్లు కూడా నేను చేశాను. కానీ సేమ్ రిపీటెడ్ నాకు ఈ ఎర్రర్ కనిపిస్తుంది, దయచేసి దీన్ని రెక్టిఫై చేయండి అనేసి మనం ఆ స్క్రీన్ షాట్ కంటెంట్ రాసి తెలుగులో కూడా రాయవచ్చండి, నో ప్రాబ్లం, రాసి ఆ స్క్రీన్ షాట్ వారికి పంపిస్తే దే విల్ గో టు ది టేక్ ఏ నెసెసరీ యాక్షన్. అది ఏ టైంలో పెట్టాలి, ఈ ఆఫీస్ టైం అనేది 10:30 AM to 5 PM వరకు ఈ మధ్య టైంలో ఉంటుంది. దాంట్లో లంచ్ బ్రేక్ అనేది 1:30 to 2:30 మధ్య లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ టైంలో ఫోన్ చేయకూడదు, ఫోన్ చేస్తేనే రెస్పాండ్ రాకూడదు. కానీ ఓపిక ఉన్నంత వరకు వారు కూడా ఫోన్ రెస్పాండ్ అయ్యి
సో ప్రతి ఒక్క పర్సన్కి వారైతే సమాధానం చెప్తూనే ఉన్నారు. కాబట్టి మరికొంత మనమే ఇక్కడ పెద్ద మనసు వచ్చి మళ్ళీ ఫోన్ మీద ట్రై చేసుకుని మనదల సమస్యని అక్కడ ప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. సో అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తే నాకు పెట్టడం కాదు, నాకు కామెంట్ చేస్తారు బాగానే ఉంది. సో కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ సఫర్ అవుతున్నారు. సో ప్లీజ్ నేను చెప్పే విధానంలో ఫాలో అయితే ఖచ్చితంగా మనకి సాల్వ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది విత్ ఇన్ ఏ వెరీ సూన్ దీనికి అంటే ప్రాబ్లమ్ని రెక్టిఫై అయ్యి మనకి మళ్ళీ అప్లై చేసే అవకాశం కూడా దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చేయాల్సిన పని అయితే ఈ స్క్రీన్ షాట్ నేను ఏదైతే చూపించానో ఎలా మీకు ఏ ప్రాబ్లం అయితే వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని తీసుకొని మెయిల్ చేస్తే వాళ్ళ నుంచి ఖచ్చితంగా రెస్పాండ్ వస్తుంది, మనకి ఒక దారి కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉందండి. అతి తక్కువ ధరకే డిజిటల్ క్లాసెస్ ప్లస్ 75,000 బిట్స్ అయితే మేము అందిస్తున్నాం. అతి త్వరలో ఒక బెస్ట్ డిజైన్ ప్రోగ్రామ్ కూడా వచ్చేది, కౌన్సిలింగ్ ప్రోగ్రామ్. ఎవరికైతే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎలా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తుంది, దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి, సో ఏ టైంలో చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, వీటిపైన స్పెషల్ గైడ్ లైన్స్ ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నాం. సో ఈ గైడ్ లైన్ ప్రోగ్రామ్ ఎవరైతే మన దగ్గర కోర్స్ తీసుకున్నారో వారికి మాత్రమే, అందరికైతే కాదు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. వన్స్ మన దగ్గర కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత గైడ్ లైన్ ప్రోగ్రామ్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తూ, అలాగే లైవ్ టెస్ట్, లైవ్ ఎగ్జామ్స్ కూడా, లైవ్ క్లాసెస్ కూడా, లైవ్ ఎగ్జామ్స్ కూడా అతి త్వరలో ప్రారంభిస్తున్నాం. సో దానికి డేట్ టైం కూడా త్వరలో చెప్తాను. ఈ అప్లికేషన్ అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వి విల్ గోట్ ఫెబ్లో మనం దాన్ని స్టార్ట్ చేస్తామని ఆశిస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఈ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడం అది మన చేతిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలో, మీరు ఏం చేయాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే దారిలో వెళ్తారని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.